ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము, యబ్బేసు ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. వెన్ జేబేజ్ ప్రేడ్, గాడ్ గ్రాంటెడ్ హిజ్ రిక్వెస్ట్. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 4 వర్స్ 10. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపావార్తను బట్టి ధ్యానించుకుందాము. ఈరోజు వరకు ఎవరైతే దేవుని పాదాల దగ్గర తాము మనవి చేసిన దానిని పొందుకోవాలని దేవుని దగ్గర కన్నీరు కారుస్తూ అడుగుతూ వస్తూ ఉన్నారో వారు మనవి చేసిన దానిని తప్పక ఆ పరమ తండ్రి ఈరోజే ఈ క్షణమే మీ విశ్వాసాన్ని బట్టి అనుగ్రహించునుగాక. ఆమేన్. విశ్వాస యాత్రలో మనకు ఎన్నో అవసరాలు, అక్కరలు కలిగి ఉంటాం ప్రియులారా. వాటిని తీర్చడానికి దేవుని దగ్గర ప్రార్థిస్తాము, మంచిదే. కానీ మనం దేవుని దగ్గర సమాధానం ఒకవేళ రాకపోతే అడగటమే మానివేస్తాము. అంతేకాదు, దేవుని అడిగినది మనం పొందుకోలేకపోతే దేవుని వెంబడించడమే మానివేస్తాము. కానీ ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఏదైతే అడుగుతూ వస్తామో దాన్ని పొందుకున్నామని నమ్మితే చాలు, దేవుడు తప్పక మీ యొక్క విశ్వాసాన్ని బట్టి మీకు అనుగ్రహిస్తాడు. ఒక్కసారి ప్రియులారా, నేను మనవి చేసిన దానిని నా దేవుడు వింటున్నాడు అని ప్రార్థిస్తే చాలు. ఎందుకు దేవుడు మన మనవిని ఆలకించడు? ఈనాడు మన ఆత్మీయ జీవితంలో మన ప్రార్థనను, మన మనవిని దేవుడు ఆలకించాలంటే మొదటిగా ఆయన్ని ప్రేమించాలి. ఆనాడు యెబ్బేజును తన తల్లి ఎంతో బాధతో, వేదనతో, ఎంతో నిరాశలో ఉండి యెబ్బేజుకు జన్మనిచ్చింది. అప్పుడు తనతో అందరూ కూడా, అమ్మా, నువ్వు ఇంత వేదనలో కన్నీటితో నీ కుమారునికి జన్మనిచ్చావే, మరి నీ కుమారునికి ఏం పేరు పెడుతున్నావు అని అందరూ కూడా తనని పదే పదే అడుగుతూ వస్తున్నప్పుడు తన తల్లిని తనకు ఏం పేరు పెట్టాలి అని, నేను వేదనతో నా కుమారుని కన్నానే కాబట్టి అతనికి యెబ్బేజు అని పేరు పెడుతూ వస్తుంది. అనగా వేదన, బాధ. అప్పుడు యెబ్బేజు స్నేహితులు తనను ఎంతగానో హేళన చేస్తూ వస్తూ ఉన్నప్పుడు యెబ్బేజు తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, నాకే ఎందుకు ఇలాంటి పేరు నువ్వు పెడుతూ వచ్చినావు? అందరూ కూడా నన్ను ఎగతాళి చేస్తున్నారే అని తన తల్లిని అడుగుతూ వస్తున్నప్పుడు తన తల్లి అంటుంది, అయ్యా, నా బాధలలో నిన్ను కన్నాను కాబట్టి నీకు యెబ్బేజు అని పేరు పెడుతూ వస్తూ ఉన్నాను. కానీ నువ్వు నీ దేవునికి ప్రార్థిస్తే తప్పక ఆయన యొక్క దుఃఖం నుంచి విడిపించి నువ్వు మనవి చేసిన దానిని దేవుడు నీకు తప్పక అనుగ్రహిస్తాడు అని చెప్పగానే యెబ్బేజు ఎప్పుడైతే విశ్వాసం ఉంచి, దేవా, నా మొరను ఆలకించి నన్ను ఆశీర్వదించరా, నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి దయచేసి నా మీదకి కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించుము అని ప్రార్థించగానే యెబ్బేజు ఎంత వేదనతో ప్రార్థించాడో దేవుడు యెబ్బేజు యొక్క మనవిని వింటూ వస్తూ ఉన్నాడు. యెబ్బేజు ఏదైతే ప్రార్థించాడో ఆ పరమ తండ్రి యెబ్బేజు జీవితంలో అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. ఆనాడు యెబ్బేజు చేసిన ప్రార్థనకు ఆ పరమ తండ్రి చెవియొగ్గి అతను అడిగిన దానిని దయచేసి వస్తూ ఉన్నాడు కదా. ఈరోజు ఎవరైతే వారి దుఃఖంలో, వేదనలో దేవుని విడిచిపెట్టకుండా వెంబడిస్తున్నారో దేవుడు వారిని కాపాడి వారి సరిహద్దులను విశాలపరచునుగాక. ఆమేన్. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తాను అడిగిన దానిని దయచేస్తాడు అని లేఖనాలు సెలవిచ్చిన రీతిగా మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఏదైతే అడుగుతూ వస్తున్నామో దానిని పొందుకున్నాము అని నమ్మితే చాలు ప్రియులారా. దేవుడి మీద నువ్వు ఉంచుకున్నటువంటి ఆ యొక్క గ్రుడ్డి నమ్మకమే నీ జీవితంలో నువ్వు దేవుని అడిగింది సమస్తం కూడా పొందుకునేలాగా చేస్తుంది. ఇన్ని రోజులు కూడా నువ్వు పడినటువంటి దుఃఖం, బాధ రాబోయే తరతరాల సంతోషానికి, ఆనందానికి ఆశీర్వాదకారకంగా ఆ పరమ తండ్రి నిన్ను చేయబోతూ వస్తూ ఉన్నాడు. దేవుడు ఇంతలా నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు దేవుని విషయంలో త్యాగపూరితమైన జీవితాన్ని నీ వద్ద నుంచి ఆ పరమ తండ్రి ఈ క్షణంలో కోరుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆయన దృష్టికి నీ యొక్క ప్రవర్తన యథార్థంగా ఉండాలి. ప్రతి విషయంలో నువ్వు చేసే చిన్న పనైనా సరే అదంతా కూడా ఆ పరమ తండ్రి ఆ యొక్క పరలోకం నుంచి చూస్తున్నాడని ఎరిగి ఆయనకి మాత్రమే నువ్వు భయపడాలి. దేవుడికి నీ జీవితంలో ప్రముఖ స్థానం ఇవ్వాలి. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనా సరే దేవుని విశ్వసించే విషయంలో ఏ మాత్రము కూడా
వెనుకంజ వేయకు. ఇలా దేవుని చిత్తాన్ని గనక నువ్వు నెరవేరిస్తే ఎందుకు నీ మనవని ఆ పరమ తండ్రి ఆలకించడు? ఎందుకు నీకు సమాధానం ఇవ్వడు? తప్పక నీ దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయానికి సైతం గోచరం కాలేదు. ఇలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న నువ్వు నేను ప్రార్థించే విషయంలో ఏమాత్రము కూడా వెనుకంజ వేయకూడదు. నువ్వు మనవి చేసిన దానిని దేవుడు ఇచ్చే విషయంలో బహుశా కొంచెం జాగు చేసినా కూడా మౌనంగా, దేవుని ఏమాత్రము కూడా ప్రశ్నించకుండా, దేవుని ఏమాత్రము కూడా సందేహించకుండా ప్రార్థనలో ఓపికతో కనిపెట్టు. ఆయనకు మొరపెట్టు వారిని, ఆయన కొరకు ఎదురు చూసేవారిని ఆయన ఎంత మాత్రమో కూడా సిగ్గుపరచనీయుడు. ప్రియులారా, ప్రియులారా, ఒక్కసారి యొక్క వాగ్దానం నిమిత్తమై నా యొక్క జీవితంలో దేవుడు ఈరోజు జరిగినటువంటి ఆశ్చర్యకార్యాన్ని చెప్పదలుచుకుంటూ వస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు నేను నా యొక్క జాబు నిమిత్తమై ఇంటర్వ్యూకి వెళ్ళాలని దేవుడికి ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. వేకువజామునే ఉదయకాలమునే 3:30కి లేచి ప్రతిరోజు కూడా దేవా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నాకు ఇంటర్వ్యూ విషయంలో ఒక్కసారి సహాయం చేయరా, నేను మనవి చేసిన దానిని మీ చిత్తమైతే నాకు జాబునివ్వండి అని దేవుడికి ఎన్నోసార్లు మొరపెడుతూ వస్తూ ఉన్నాను. ఇంటర్వ్యూకి వెళ్తూ వస్తూ ఉన్నాను. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది. ఇంక అనుకున్నాను జాబ్ వచ్చేస్తుంది అని. సెకండ్ రౌండ్‌కి పిలిచారు. వెళ్తూ వస్తూ ఉన్నాను. కానీ హృదయంలో ఎంతగానో కలవరం. ఆ యొక్క ఆ యొక్క ఇంటర్వ్యూలో అసలు నేను వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలనా? డెమో సరిగా ఇవ్వగలనా అని హృదయమంతా కూడా కలవరంతో నిండిపోయింది ప్రియులారా. వారు అడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వగలనా అని విధానంలో నేను వెళ్తూ వస్తూ ఉన్నాను. డెమో స్టార్ట్ చేస్తూ వస్తూ ఉన్నాను. నా హృదయంలో ఒకటి నిశ్చయిత, నా దేవుడు నేను అడిగిన దానిని నాకు దయచేస్తాడు, నేను మనవి చేసిన దానిని అనుగ్రహిస్తాడు అన్న విశ్వాసంతో డెమో చెప్తూ వస్తూ ఉన్నాను. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అధికారులు, సుపీరియర్ అంతా కూడా ఆశ్చర్యపోతూ వస్తూ ఉన్నారు. ఎలాంటి ప్రశ్నలు నన్ను అడగలేదు. పైగా వారు నా యొక్క పర్ఫార్మెన్స్‌ని బట్టి ఎంతగానో సాటిస్ఫై అవుతూ వస్తూ ఉన్నారు. చూసారా ప్రియులారా, ఇది దేవుడి కార్యం కాదంటారా? విశ్వాసంతో దేవా నువ్వు అడిగింది నాకు ఇస్తావు కదా అని నిశ్చయతో ఆ జాబ్ నాది అన్న విధానంలో నేను ఆ యొక్క ఇంటర్వ్యూకి ఈరోజు వెళ్తూ వస్తూ ఉన్నాను. దేవుడు ఖచ్చితంగా నేను అనుకున్న విధానంలో, నేను అనుకున్న విధంగా ఆ జాబ్‌ని అంతమందిలో ఆ పరమ తండ్రి నాకే అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. అలాంటి ప్రార్థన ఈరోజు కూడా బహుశా మీలో అనేక మంది చేస్తూ ఉండవచ్చు. కానీ మీ ప్రార్థన ఎలాగుండాలంటే, నేను అడిగింది ఇచ్చావు తండ్రి, మీకు స్తోత్రాలు అని ప్రార్థిస్తే మీ నమ్మకం చొప్పున మీకు కలుగునుగాక. ఈ మాటల మీద ఎవరైతే ఈరోజు విశ్వాసం ఉంచుతున్నారో నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రియులారా? ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదాలకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, నేడు దినం నుంచి ఇప్పటి వరకు కూడా మమ్మల్ని కాచి కాపాడినారు, మమ్మల్ని భద్రపరిచినారు తండ్రి. మీ క్షేమం చేత నన్ను మమ్మల్ని కూడా మీరే నింపిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మీరు అనుగ్రహించినటువంటి వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి మీరు మా పక్షముగా ఉండి నేటి వరకు కూడా మా యొక్క ప్రతి ప్రయత్నంలో, మా యొక్క ప్రతి పనిలో కూడా మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేస్తున్నటువంటి మా తండ్రి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఆనాడు తండ్రి ఎబ్బేసీతి తండ్రి ఎంతో వేదనతో తండ్రి మీ పాద సన్నిధిలో చేరి, దేవా నా ప్రార్థన ఆలకించవా, నన్ను ఆశీర్వదించవా, నా సరిహద్దును విశాలపరచరా, మీ చేయి నాకు తోడుగా ఉంచరా, ఎలాంటి కీడు నా దరికి రాకుండా ప్రతి పరిస్థితి నుంచి కూడా నన్ను తప్పించండి అని ఎంత చక్కగా ప్రార్థించాడో, తన విశ్వాసానికి తగినట్లుగా తన మనవిని మీరు ఆలకించి తన అడిగినదంతా కూడా తనకు దయచేస్తూ వస్తూ ఉన్నారు కదా తండ్రి. దుఃఖంతో నిండిన తన జీవితంలో సంతోషాన్ని ఇచ్చినారు తండ్రి. ఒక సార్థకతను తనకి దయచేస్తూ వస్తూ ఉన్నారు. ఎంత గొప్ప దేవుడవు యేసయ్యా, ఎంత మంచి జాలికల దేవుడవు యేసయ్యా. మీరు మా పక్షముగా ఉండి నేటి వరకు కూడా ఊహకు మించి కార్యాలు జరిగిస్తున్న విధానం బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, ఈ దినమంతటిలో కూడా మీ సహాయాన్ని, మీ సన్నిధానాన్ని మాకు మీరే అనుగ్రహిస్తున్న విధానం బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. విన్న వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా వారి జీవితాలలో అద్భుత కార్యాలను మీరే జరిగిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎన్నో ఆటంకాలు తండ్రి, ఎన్నో అవమానాలు దేవా, ఎన్నో నిందలు తండ్రి, మిమ్మల్ని వెంబడించకుండా, మీ వైపు చూడకుండా
నన్ను మమ్మల్ందరినీ కూడా ఎంతగానో నరక యాతనకి గురి చేస్తూ వస్తూ ఉండగా, దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ఈనాడు మీరు మమ్మల్ని కరుణించరా తండ్రి. దేవా మీ వైపు మా కనులు చూస్తూ వస్తూ ఉన్నాయి తండ్రి. యజమానురాలి తను కరుణించేదాకా దాసి కనులు ఏ రీతిగా అయితే తన వైపు చూస్తూ వస్తూ ఉన్నాయో, యజమానుడు కరుణించేదాకా దాసుని కన్నులు తన వైపు ఏ రీతిగా తిరుగుతూ వస్తూ ఉన్నాయో, దేవా ఈనాడు మీ తట్టు చూస్తూ వస్తూ ఉన్నాము. ఒక్కసారి మమ్మల్ని కరుణించరా. కొండల తట్టు మా కన్నులు ఎచ్చున్నాం తండ్రి. మాకు సహాయం ఎక్కడి నుంచి లభిస్తుంది? భూమి ఆకాశం సృజించిన యెహోవాని మాత్రమే మాకు సహాయం లభిస్తుంది. కాబట్టి మీ వైపు చూస్తూ ప్రార్థిస్తుండగా మా జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తూ రారా. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా ఈ యొక్క వాగ్దానాన్ని ఉన్నది ఉన్నట్లుగా నెరవేరుస్తూ వస్తారని కూడా మీ సన్నిధానంలో వేకువజామున ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాము. ఈరోజు ఎవరైతే మీ ప్రియులైన బిడ్డల తండ్రి వాగ్దానం విని ప్రార్థనలో ఏకీభవిస్తూ వస్తున్నారో వారి జీవితాలలో తండ్రి మీ యొక్క అద్భుతమైన కార్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా ఎంతైనా కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడేవాడవుగా, నామా ప్రభుడవుగా నాకు మాకు మీరే ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క సహాయాన్ని మీ సన్నిధాన్ని కోరుకొనుచుండగా దయచేసి కృప చూపించండి తండ్రి. ఈనాడు ఎవరైతే దుఃఖంలో ఉండి తండ్రి బలము లేని వారిగా ఉంటూ వస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోరా. వారి పరిస్థితులను బట్టి దుఃఖించకుండా తండ్రి మీరు వారితో ఉన్నారని ఎరిగి ప్రతి పరిస్థితులలో కూడా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొనడం వలన, మిమ్మల్ని బట్టి ఆనందించడం వలన వారి జీవితంలో బలం పొందుకునే ప్రతి పరిస్థితిని కూడా మీరే అనుకరిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడు తండ్రి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలను ఎంత మాత్రము కూడా విడిచిపెట్టే దేవుడో కానే కాదు తండ్రి. అందుని బట్టి మిమ్మల్ని హృదయమారా సంతోషంతో తండ్రి ప్రార్థిస్తూ స్తుతిస్తూ వస్తూ ఉన్నాను. దేవా ఎవరైతే ఎన్నో సంవత్సరాలుగా తండ్రి వారి యొక్క దుఃఖాలలో తండ్రి మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నారు, వారి ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తున్నారా దేవా. వారికంటూ సంతోషాన్ని ఇవ్వండి తండ్రి. దేవా ఈ లోకంలో మాకు ఏమి ఉన్నప్పటికీ కూడా సంతోషం రాదు, కానీ మీ యందు ఆనందించడం వలన మాత్రమే మాకు సంతోషం కలుగుతుంది. కాబట్టి దేవా దయచేసి కృప చూపించండి. ప్రత్యేకంగా తండ్రి ఈ దినమంతటి కొరకై మీ పాద సన్నిధికి వస్తూ ఉండగా దయచేసి మీరు మాకు సహాయం చేస్తురండి. దయచేసి మీరు కృప చూపిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవు దేవా. ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఫాలో ది వార్ ఛానల్ ద్వారా అనుగ్రహించిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రతిదినం కూడా నమ్మకంగా తండ్రి మీ యొక్క బిడ్డల అవసరాల నిమిత్తమై మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రతిదినం కూడా ఫాలో ది వార్ ఛానల్ ద్వారా అనుగ్రహిస్తున్న డైలీ బ్రెడ్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. మీ యొక్క అనాదికాల సంకల్పం చొప్పున నేటి వరకు కూడా ఈ యొక్క పరిచర్యను ఎంతో ఘనమైన విధానంలో మీకు మహిమకరంగా నడిపించుకుంటున్న విధానం బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ వస్తూ ఉన్నాను. దేవా మీ ప్రియులైన బిడ్డలు ప్రతి దినం కూడా ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతూ వస్తూ ఉన్నారు. అట్టి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ రారా దేవా. వారి యొక్క ప్రతి అవసరాల నిమిత్తమై భారం కలిగి ప్రార్థించేటువంటి మంచి మనసును నాకు అనుగ్రహించండి దేవా. ఎవరైతే ఎలాంటి సమస్యల గుండా వేదనల గుండా చెప్పుకోలేని పరిస్థితుల గుండా ఈరోజు ఎవరైతే వెళ్తున్నారో ఒక్కసారి మీరు దయచేసి వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ప్రతి పరిస్థితులలో కూడా మీరే వారికి చాలని దేవుడుగా ఉంటూరండి. ఈరోజు ఎవరైతే ప్రయత్నించబోతున్నారో వారి ప్రతి పనిని కూడా మీరే సఫలం చేస్తురండి. నేడు దినమున ఏ పనులైతే ఆగిపోతూ వస్తూ ఉన్నాయో ఆ యొక్క ప్రతి పని కూడా ఆగిపోకుండా ముందుకే సాగిపోయే కృపను ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా ఈరోజు మీ బిడ్డనే వారు చేసే ప్రతి వ్యాపారాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడా కూడా నష్టం రాకుండా దయచేసి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. అంతేకాదు దేవా మీరే మా ప్రతి అవసరాలలో కూడా మీరే మాకు దేవుడుగా ఉంటారని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి దూర ప్రాంతాలకు ప్రయాణమై వెళ్ళుచున్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్ళే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. మీ ప్రియులైన బిడ్డలు ఎక్కడ ఉన్నా ఏ వ్యాపారం చేసినా మీ నామానికి మహిమ తెచ్చే విధంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ఈనాడు ఈ లోకంలో మా కళ్ళ ముందే తండ్రి భక్తిహీనులైన వారు, దేవుని ఎరగని వారు గొప్ప స్థితిలోనికి వెళ్ళిపోతుంటే వారిని చూసి మీ బిడ్డల వారు డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా తండ్రి మీరు వారిలో ఉన్నారు కాబట్టి మీరు మమ్మల్ని ఖచ్చితంగా ఒకరోజు గొప్ప స్థితిలో ఉంచుతారని నిరీక్షణ కలిగి మేము జీవించే భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహిస్తురండి. బహుశా మాకు ఈనాడు ఈ లోకాను
లోకానుసారంగా ఏమీ లేకపోవచ్చు, కానీ ప్రతిదినం కూడా అన్ని లేని వారికి లేనటువంటి ఆదరణను ప్రతిదినం కూడా ఈ యొక్క పోలం దివర్ ఛానల్ ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు కదా తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, దయ చూపించండి తండ్రి. దయచేసి మాకు సహాయం చేయరా తండ్రి. మీ అంత విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నాం కదా. మా జీవితాలలో మీ యొక్క గొప్ప కార్యాన్ని జరిగిస్తారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి దుఃఖంలో, వేదనలో, చెప్పుకోలేని పరిస్థితులలో తండ్రి అనారోగ్యాల గుండా వెళ్తున్నారో, ఐసీయూలలో ఉన్నారు, జనరల్ వార్డులలో ఉన్నారో తండ్రి, ఎవరైతే హాస్పిటల్ చెకప్ కొరకే వెళ్తూ వస్తూ ఉన్నారో తండ్రి, ఎవరైతే మరణపు పడకలో తండ్రి లేవలేని స్థితిలో తండ్రి మృత్యుతో పోరాడుతూ తండ్రి కనీస ప్రార్థనలో ఏకీభవించినటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారో అట్టి బిడ్డల కొరకు ఈరోజు భారం కలిగి ప్రార్థిస్తున్నాను. ఒక్కసారి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా దేవా. దయచేసి మీరు వారి యందు కృప చూపించండి తండ్రి. ఎవరు ఎలాంటి మరణకర పరిస్థితిలో ఉన్నప్పటికీ నీకు తండ్రి మీరే వారిని ఆజ్ఞాపించండి తండ్రి. వారిని లేవనెత్తండి. మా ప్రతి పరిస్థితులలో కూడా మీరే మాకు చాలని దేవుడుగా ఉంటారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే పిల్లలు లేరని బాధపడుతున్నారో వారికి సంతానాన్ని అనుగ్రహించండి దేవా. సంతు లేని దానిని ఈనాడు సంతు లేని దానిని కుమారులు గల సంతోషం గల తల్లిగా చేస్తానని వాగ్దానం చేసిన దేవా, దయచేసి సహాయం చేయండి. అబ్రహాం వారిని దీవించండి తండ్రి. వారి యొక్క సంతానము ఇసుక రేణువుల వలె విస్తరించుటకు గాను మీరే వారికి సహాయం చేస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. డెలివరీ కొరకే సిద్ధపడుచున్నటువంటి గృహిణులను జ్ఞాపకం చేసుకునండి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి తండ్రి. తల్లి బిడ్డలకు క్షేమకరమైన ఆరోగ్యాన్ని మీరే వారికి అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ప్రత్యేకించి తండ్రి ఉద్యోగం లేదని బాధపడుతున్న యవ్వనస్తుల జ్ఞాపకం చేసుకోరా తండ్రి. వారి యొక్క ప్రతి పరిస్థితులలో కూడా మీ యొక్క సహాయాన్ని కోరుకొనిచుండగా దయచేసి కృప చూపించండి. మీరే వారికి తోడుగా ఉంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ప్రత్యేకించి తండ్రి వివాహం ఆలస్యమైపోతుందని ఎంతోమంది ఆడబిడ్డలు యవ్వనస్తులు దుఃఖంలో ఉన్నారు. ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉండవచ్చు. దేవా, దయచేసి వారు భారం కలిగి చేస్తున్న ప్రార్థనను అంగీకరించి తగిన సమయంలో తండ్రి వారి యొక్క వివాహం జరుగుట ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఇంకా తండ్రి ఎవరైతే తండ్రి చెప్పుకోలేని సమస్యల చేత, ఇరుగు పొరుగు వారి దేవా సమస్యల చేత బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తారని ఇప్పటి వరకు కూడా చేస్తూ వచ్చిన ప్రార్థన అంగీకరించినారని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.